నమస్తే సదావత్సలే మాతృభూమి మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు తెల్లవారి నుంచి నేను కొన్ని ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ తర్వాత యూట్యూబ్లో చూస్తున్న విషయం ఏమంటే పవన్ కళ్యాణ్ని బెదిరిస్తున్నారు. హిందూ ధర్మానికి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడినందుకు కొంతమంది కేసు ఫైల్ అయిందని అదని ఇదని మాట్లాడుతున్నారు. ఇటువంటి వాటికంతా పవన్ కళ్యాణ్ బెదిరిస్తే భయపడేవాడు కాదు పవన్ కళ్యాణ్. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటున్నారే బెదిరించేస్తే వెనక్కి వెళ్ళిపోతాడంటే అది అయ్యే పని కాదు. ఎందుకంటే వాళ్ళ అన్ననే ఎదిరించి జనసేన పార్టీ తీసుకొచ్చి సిద్ధాంతపరంగా విభేదిస్తూ దాన్ని ముందుకు తీసుకొచ్చి తన దగ్గర ఉన్నటువంటి ఒక పనికి మాలిన వ్యక్తి రవితేజ అనే కమ్యూనిస్ట్ని పక్కన పెట్టుకుని అతను కూడా తొలగించుకొని ఈరోజు సనాతన ధర్మం కోసం దాని రక్షణ కోసం నిలబడ్డాడని చెప్పినటువంటి వ్యక్తి. ఈయన బెదిరిస్తూ కమ్యూనిస్టులు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే రావణ కాష్టం చేస్తున్నారని. రావణ కాష్టం ఈ పదాలంతా మీరు మాట్లాడకూడదు. ఎందుకంటే మీరు నాస్తికులు కాబట్టి రావణుడు రాముడు ఇటువంటివంతా మీకు అనవసరం. మీరు చేసిన రావణ కాష్టం చాలు ఇక. కాబట్టి ఇంత ఘోరమైనటువంటి పనులంతా మీరు చేసే పనులు చాలా దుర్మార్గం. మిత్రులారా, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హిందూ జాతీయవాదం కోసం చేస్తున్న పోరాటంలో మీరందరూ సహకరించండి. తర్వాత ఈరోజు తమిళనాడులో పవన్ కళ్యాణ్ పైన కేసు నమోదైందనేసి కొంతమంది సంకలు గుద్దుకుంటున్నారు. తర్వాత ఆయన బెదిరిచ్చేస్తే భయపడిపోతే పారిపోతాడు అనుకుంటున్నారు. ఇదే విధంగా సనాతన ధర్మాన్ని ఎంతో అవమానంగా మాట్లాడినటువంటి ఉదయనిధి స్టాలిన్ పైన కూడా కేసు అదే తమిళనాడులో నమోదైంది. అతి గతి లేదు. ఇవన్నీ పెట్టి కేసులు, ఇవన్నీ ఏమి కాదు. అసలు పవన్ కళ్యాణ్ ఏమీ అనలేదు. నేను ఎవరికైనా అన్యాయం జరిగితే నేను ముందుంటాను, దాంట్లో నా ధర్మానికి అన్యాయం జరిగితే ఇంకా ముందుంటాను చెప్పడం జరిగింది తప్ప ఇంకోటి లేదు. ఉదయనిధి స్టాలిన్ సమాధానం లేకుండా నవ్వుతూ వెళ్ళిపోవడం జరిగింది. అంతకుమించి అతను ఏం చేయలేడు, అయ్యే పని కూడా కాదు. ఇక పవన్ కళ్యాణ్ గారిని తమిళనాడు ప్రభుత్వం బెదిరించి లొంగ తీసుకెళ్ళిన పిల్లలను అరెస్ట్ చేస్తే తమిళనాడు కాదు, దక్షిణ భారతదేశం కాదు, ఉత్తర భారతదేశం, తూర్పు భారతదేశం, పశ్చిమ భారతదేశం అంటే పూర్తి భారతదేశంలో సనాతన ఐకాన్ బ్రాండ్ అయిపోతాడు. కాబట్టి అటువంటి పనులు చేస్తాదని నేను అనుకోవటం లేదు. ఒకవేళ అలా చేస్తే అది ఇంకా ఉత్తమం. చిన్న పెట్టి కేసుతో పెద్ద పాపులర్ అయిపోతారు పవన్ కళ్యాణ్. తమిళనాడు మొత్తం అంతా పూర్తి స్థాయిలో హిందుత్వం వెల్లువిరుస్తుంది. రెండో విషయం ఏమంటే వి ద్రవిడియన్స్ అనేటువంటి ఒక ట్విట్టర్ వేదిక చిరంజీవికి సలహాలు చెప్తున్నారు. ఏమంటే వి ద్రవిడియన్స్ అనేటువంటి వాళ్ళు మీ తమ్ముడిని కంట్రోల్లో పెట్టండి, లేదంటే ఏదో అయిపోతుంది. ఏమీ అయిపోయేది లేదు. ద్రవిడియన్స్ అంటే మేము కూడా ద్రవిడియన్స్. ఎవరైతే దక్షిణ భారతదేశంలో ఉండే వాళ్ళందరూ ద్రవిడియన్సే. మేమంతా కూడా సపోర్ట్ ఉంటాము. తమిళనాడులో కూడా పూర్తి స్థాయిలో హిందుత్వం కోసం ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా అతనికి సపోర్ట్ వస్తారు. తర్వాత జోకర్ ప్రకాష్ రాజు ఏదో మాట్లాడుతున్నాడు. జోకర్లకి అధికారం ఇస్తే సర్కస్సే అనేసి. అసలు నువ్వు పెద్ద జోకర్. హిందుత్వాన్ని 24 గంటలు తిడుతూ ఉంటావు. అదే నువ్వు క్రిస్టియన్. అసలు నీ పేరే ప్రకాష్ రాయ్. ప్రకాష్ రాయ్ అనేటువంటి ఒక క్రిస్టియను హిందుత్వాన్ని మాట్లాడుతూ అవమానం చేసేటువంటి పద్ధతిలో మీరు ఒక నలుగురు కూర్చొని మాట్లాడితే నీకు హెడ్డింగ్లు ఇచ్చే వాళ్ళు ఉండరు కాబట్టి జరుగుతోంది. అంతకుమించి నువ్వు సాధించేది ఏమీ లేదు. రాబోయే కాలంలో నీకు సినిమాలు కూడా నష్టపోతారు గ్యారంటీగా చెప్పడం జరుగుతుంది. వినాశకాలే విపరీత బుద్ధి అనేసి ఒక ఇదే ఉందన్నమాట. అట్లా ఏదైతే సనాతన ధర్మానికి వ్యతిరేకమైన వాళ్ళందరూ నశించిపోవడం అనేది తథ్యం. చివరగా నేను చెప్పదలుచుకున్న విషయం ఏమంటే పవన్ కళ్యాణ్ని బెదిరిస్తే భయపడేవాడు కాదు. ఇది నా మహేష్ డేగల హిందూ ఉపాధ్యాయ సంఘం జాతీయ అధ్యక్షుడు స్టేట్మెంట్.